సర్లే బాయ్. ఏంటి? వాళ్ళు ముగ్గురు సాయంత్రం బయట కలుద్దాం అంటున్నారే. ముగ్గురిని లైట్ తీసుకోమని చెప్పాను. ని లైట్ తీసుకోవడం నీలా అందరికీ వస్తే బాగుండు. ఏంటి అసలు నువ్వు ఉన్న పొజిషన్ ఏంటి, నీ చుట్టూ ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి, అసలు ఇవేవి నీకు అర్థం కావట్లేదా? ఆ ముగ్గురు నీతో డీప్ గా లవ్ లో ఉన్నారే. మీ అమ్మ ఇచ్చిన 6 నెలల టైం కూడా అయిపోయింది. ఇప్పటికైనా ఆ ముగ్గురులో ఎవరో ఒకరిని సెలెక్ట్ చేసుకో. నీ లైఫ్ ని ఏం చేసుకుంటావో డిసైడ్ చేసుకో. ఈ రోజు నువ్వు అన్నట్టు వాళ్ళలో ఒకరిని సెలెక్ట్ చేసుకుంటాను, సరేనా? నేను నిన్నొకటి అడగాలి. నేను కూడా నీకు చెప్పాలి. ఈ విషయం ఫస్ట్ నీకే చెప్పాలని ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను పద్దు. ముందుగా నేను చెప్తాను పద్దు, ప్లీజ్. చెప్పు. నాకు ఎస్ఏ పోస్టింగ్ వచ్చింది. నేను బాస్కెట్బాల్ నేషనల్స్ కి సెలెక్ట్ అయ్యాను పద్దు. తిరుమల తిరుపతి దేవస్థానంలో నాకు అర్చకుడిగా పోస్టింగ్ వచ్చింది పద్దు. ఇది నా డ్రీమ్ తెలుసా? నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఈ రోజు కోసం ఎన్నో కలలు కంటున్నా. నాకు ఇది ఎంత ఇంపార్టెంట్ అంటే, నాకు నువ్వు ఇష్టమా, ఈ గేమ్ ఇష్టమా అంటే తేల్చుకోలేనంత పద్దు. అయితే తేల్చుకో, నీకు నేను ఇంపార్టెంటా, కెరియర్ ఇంపార్టెంటా? నా అంత ఇంపార్టెన్స్ నీ లైఫ్లో వేరే దానికి ఇవ్వడం నాకు ఇష్టం లేదు. వర్క్లో బిజీగా ఉండి నాకు టైం ఇవ్వలేకపోతే అది మన మధ్య గొడవలకి కారణమైతే నీకు అది కావాలో నేను కావాలో తెలుసుకో. అంటే నాకు ప్రాణం పద్దు, ప్రాణం పద్దు, ప్రాణం పద్దు, ప్రాణం పద్దు. ఎనీథింగ్ ఫర్ యూ పద్దు, ఎనీథింగ్ ఫర్ యూ పద్దు, ఎనీథింగ్ ఫర్ యూ పద్దు, ఎనీథింగ్ ఫర్ యూ పద్దు. నాకు నీకన్నా జీవితంలో ఏది ఎక్కువ కాదు, జీవితంలో ఏది ఎక్కువ కాదు పద్దు, ఏది ఎక్కువ కాదు పద్దు. హాయ్, ఏమైంది? తిరుమల తిరుపతి దేవస్థానంలో నాకు అర్చకుడిగా పోస్టింగ్ వచ్చింది పద్దు. నాకు ఎస్ఏ పోస్టింగ్ వచ్చింది. నేను బాస్కెట్బాల్లో నేషనల్స్ కి సెలెక్ట్ అయ్యాను పద్దు. మరి అవన్నీ గుడ్ న్యూస్లే కదా, అంత డల్గా ఎందుకున్నావు? వాళ్ళు లైఫ్ లాంగ్ కష్టపడి సంపాదించిన కెరియర్లే అవి. నిన్ను పిచ్చిగా ప్రేమించారు కదే. వాళ్ళ లైఫ్ తో ఆడుకోవాలని ఎలా అనిపించింది? థ్యాంక్ గాడ్ నువ్వు లవ్ విషయంలో మాత్రమే ఇలా చేస్తున్నావు. ఫ్రెండ్షిప్ విషయంలో చేసుంటేనా నీకు నేను కూడా మిగిలి ఉండేదాన్ని కాదు. నిజంగానే ఎక్స్పెక్ట్ చేయలేదు. నా ఫ్రెండ్ ముగ్గురు అబ్బాయిలు ఎవరైనా మోసం చేశారంటే వినడానికి ఎలా ఉంటుందో నాకు తెలియదు, కానీ జెన్యూన్ గా లవ్ చేసిన ముగ్గురు అబ్బాయిని నా ఫ్రెండ్ మోసం చేసిందంటే వినడానికి నాకు చాలా అసహ్యంగా ఉంది. నా కూతురు సిటీకి వెళ్ళి ముగ్గురు అబ్బాయిల్ని లవ్ చేసి వాళ్ళ జీవితాలతో ఆడుకుందని మీ అమ్మకో నాన్నకో తెలిస్తే ఏదైనా మింగి చస్తారే. పెళ్ళని కూతుర్ని తల్లిలా చూసుకునే మా ఆయనకి ఇలాంటిది ఎలా పుట్టిందమ్మా? నీకు పుట్టింది కూతురు కాదు శత్రువు అని ఆ పంతులు గారు పుట్టినప్పుడే చెప్పారమ్మా. ఆ విషయం మా ఆయన ఇప్పటికీ తెలుసుకోవట్లేదు. వీళ్ళ నాన్న ఎంత గొప్పవాడు,
నాకు ఇప్పుడు అర్థం అవుతుంది. ముగ్గురు అబ్బాయిల్ని ప్రేమిస్తున్నానని చెప్పే ముందు 25 ఏళ్ల నుంచి ప్రేమిస్తున్న మీ నాన్న నీకు గుర్తుకు రాలేదా? నీకు నచ్చిన వాడికిచ్చి పెళ్లి చేయాలని మీ నాన్న అక్కడ కలలు కంటున్నాడు. ఈ పెళ్లి నేను ముగ్గురితో తిరిగాను, ముగ్గురికిచ్చి పెళ్లి చేయమని చెప్తావా? నాకేం అర్థం కావట్లేదమ్మా. నువ్వే చెప్పు ఏం చేయాలి. ప్లీజ్ ప్లీజ్. నువ్వు నాతో పాటు ఊరొస్తున్నావు. మీ నాన్న చూసిన సంబంధం చేసుకుంటున్నావు. అది కాదమ్మా. ఇంకేం మాట్లాడుకో. పద. అమ్మా ప్లీజ్ అమ్మా, నేను చెప్పేది విను. మా బంగారదాలు వచ్చేసింది. అమ్మా రే, నాన్ననే మాట ఈ ఇల్లు విని ఎన్ని నెలలైందో తెలుసా? ఏమైంది? 6 నెలల్లో ఎవరు అమెరికా కుర్రాడు వస్తాడని చెప్పింది కదా, వాడు రాలేదు. అక్కడే ఎవరినో పెళ్లి చేసుకున్నాడట. అందుకు ఏంటి అందుకు బాధపడుతున్నావా? ఇచ్చేదానా, రా రా. నువ్వు వాళ్ళ ఇంట్లో అడుగు పెట్టాలంటే అదృష్టం 25 ఏళ్ల కిందటాడు ఇంట్లో అడుగుపెట్టి ఉండాలి. అక్కడ కర్మంతే. ఇదిగో అక్కడ జరిగినవన్నీ మర్చిపోయి నువ్వు అని చాలు. బంగారం లాంటి నీచి నేను నీకు పెళ్లి చేస్తాను. నువ్వు అని చాలు. మీ ఇష్టం నాన్న. రే, వేయండి రా పందేళ్ళు.